హాయ్ అండి, వెల్కమ్ టు విన్నో గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో రోజ్ రోజ్ చెట్టుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చూద్దామండి. ఒకసారి మన వీడియో చేసే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి వంగ చెట్టు ఎట్లా వచ్చిందో చూడండి. పూత ఇంకా వాటర్ అయితే చేయలేదండి, ఎండకి చెట్లు వడలిపోయినాయండి. చూడండి ఎట్లున్నాయి. మిర్చి చెట్టు అండి. ఇంకో టమాటో చెట్టు చూడండి ఎట్లా వచ్చినాయి టొమాటో కాయలు. ఇప్పుడైతే మన రోజ్ ఫ్లవర్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇగో ఎండిపోయిన ఇట్లాంటి ఆకులు, ముదురు ఆకులు తీసేయాలండి ముందైతే రోజ్ ఫ్లవర్ చెట్టుకి. చూడండి ఎండిపోయిన ఆకులు, కొమ్మలు తీసేయాలండి. తీసేసాక ఇలా ఇగుర్లు అయితే వస్తాయండి. ఇక చూడండి ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఇలా తీసేయాలండి. తీసేసాక ఇలా ఇగుర్లు అయితే వస్తాయండి. ఇంకా ఎండిపోయిన చెట్లు ఇవి కొమ్మలు తీసేస్తే వీడియో అండి స్కిప్ అయిందండి. చూడండి ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఇలా తీసేసి చెట్టు మొత్తం మట్టి గుల్ల చేయాలండి. గుల్ల చేసాక ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలండి. ఇవి ఇలా చేయాలండి. మట్టి అంతా పొడి ఉండాలండి. ఇలా మట్టి ఇలా గుల్లగా మట్టిని పొడిగా చేసుకున్నాక ఫర్టిలైజర్ ఇద్దామండి. ఇప్పుడు ఎండిపోయిన ఆకులు, కొమ్మలు తీసేసాక ఇలా ఇగుర్లు వస్తాయండి. ఇగుర్లు వచ్చినప్పుడు మొగ్గలు వస్తాయి కదండి. ఆ మొగ్గలుకి బలం కావాలి కాబట్టి మనం మంచి ఫర్టిలైజర్ అయితే ఇద్దాం. ఇదిగోండి, ఇదేంటో తెలుసా అండి? మిల్లీ మేకర్ అండి. మనం వంట చేసుకుంటాం కదండి, మిల్లీ మేకర్ పొడి ఇలా వేసి ఇలా మట్టి అయితే కప్పాలండి. 1 స్పూన్ అయితే వేస్తున్నానండి నేను మిల్లీ మేకర్ పొడి. ఇలా చుట్టూ వేసి ఇలా మట్టి వేసుకోవాలండి. ఇగో నేను జామ చెట్టుకు కూడా ఇస్తున్నానండి. ఎందుకంటే జామకాయలు పూత చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చింది కాబట్టి వీటికి బలం కావాలి కాబట్టి మనం ఇలా మిల్లీ మేకర్ పొడి అయితే ఇచ్చుకుంటే బలానికి కాయ మంచిగా కాపు బాగా వస్తుందండి. ఇలా నేను దూరంగా 1 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా మట్టి అయితే కప్పానండి. మనకి రోజ్ చెట్టు ఇంకోటి ఉంది కదా అండి. ఇదిగోండి ఎండుటాకులు తీసేసి దీనికి కూడా అండి ఇవ్వండి మిల్లీ మేకర్ పొడి ఇచ్చుకుందామండి. ఫ్లవర్స్ బాగా వస్తాయండి. ఇది మందారం అండి. మట్టి అంతా ఇలా అనేసి మంచిగా దీన్ని కూడా స్పూను ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకుంటే ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇప్పుడు మీకు మందార పూలు మన తోటలో పూసిన మందార పూలు ఇవి అండి. ఇది చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో. మనం ఇచ్చేవి పోషకాలు అంత హెల్తీగా ఉంటాయి కాబట్టి పువ్వు ఇంత పెద్దగా వచ్చిందండి.
ఇవి చిన్నవి కాబట్టి వీటికి వాటర్ రూపంలో ఫర్టిలైజర్ రూపంలో ఇస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి ఈరోజు మన వీడియోలో రోజ్ ఫ్లవర్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇవి. ఇంకొక చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయండి, రోజ్ చెట్లు. ఇదిగోండి మొగ్గు వచ్చింది. దీనికి కూడా కొంచెం అయితే ఇద్దామండి. ఇది చిన్న చెట్టు కాబట్టి ఇది కొద్దిగా కొంచెం ఇచ్చానండి, స్పూన్లో సగం ఇచ్చానండి. దీనికి కూడా ఒక స్పూన్లో, చిన్న చెట్టు కదండి ఇది, అందుకని సగం ఇచ్చానండి. అంతేనండి ఈరోజు చిన్న వీడియో. బాయ్ అండి.